హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఉద్యోగం యూట్యూబ్ ఛానల్. నిన్న మన యూట్యూబ్ ఛానల్లో ఒక క్లాస్ అయితే రిలీజ్ చేశామండి. అది మనం ఏపీ హైకోర్టు, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వే అందరికీ ఉపయోగపడేలాగా మెంటల్ ఎబిలిటీకి రిలేటెడ్గా సిరీస్ అనే టాపిక్ నుంచి మనమైతే సిరీస్ బేస్డ్ ఆన్ నెంబర్స్ అని అయితే మనమైతే చేసాము. సో ఈరోజు నెక్స్ట్ టాపిక్ మనం టైప్ 2 వచ్చేసరికి సిరీస్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్స్కి వచ్చేసరికి అయితే ఈరోజు మనం ఇక్కడ ఆల్ఫాబెట్ సిరీస్కి వచ్చేసరికి మనకైతే మెయిన్గా ఆల్ఫాబెట్స్ అయితే తెలిసి ఉండాలండి. అలానే ఏ ఆల్ఫాబెట్కి ఏ నెంబర్ ఉంటుంది, దాని ఆపోజిట్ ఏంటి అనేవైతే మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనమైతే ఇక్కడ నెంబరింగ్ అయితే వేద్దాం. మనమైతే ఇక్కడ ఆల్ఫాబెట్స్ అనేది రాసామండి, మీరైతే చూడొచ్చు. దానికి నెంబరింగ్ కూడా వేసాము. ఆపోజిట్లో అయితే రాసి పెట్టామండి. మనకి క్వశ్చన్స్ అనేవి ఎలా అయినా రావచ్చు. మీకు ఈ ఆపోజిట్ జెడ్ ఇచ్చి దాని ఆపోజిట్ ఏంటి అని అడగవచ్చు, లేదు అంటే ఏ ఇచ్చి దాని ఆపోజిట్ ఏంటి అని కూడా అడగవచ్చు అండి. మీరు కానీ బేసిక్ ఇవి కానీ గుర్తుపెట్టుకుంటే దాన్ని నెక్స్ట్ ఏమొస్తుందని మీరు ఎగ్జామ్ టైంలో తొందరగా క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు అండి. మీకైతే ఈజీ అవుద్ది. మీకైతే ఆల్ఫాబెట్స్ అనేవి అయితే గుర్తుండాలి. నెక్స్ట్ మనం టైప్ 2 బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్స్లోకి వెళ్ళేసరికి ఇదైతే బేసిక్ అండి. ఆల్ఫాబెట్స్లోకి వచ్చేసరికి మీకు ఇంకా పెద్దగా ఏం రావాల్సిన అవసరం లేదు. ఆల్ఫాబెట్స్ తెలిసి దాని నెంబరింగ్ తెలిసి దాని ఆపోజిట్ ఏముంది ఏంటి అన్నది తెలిస్తే చాలండి. మీకైతే ఇది ఈజీగా చేయొచ్చు. మనం ఇప్పుడు ఇక్కడ సిరీస్ బేస్డ్ ఆన్ లెటర్స్ అయితే ఒకసారి అయితే మనం చూద్దామండి. సిరీస్ బేస్డ్ ఆన్ లెటర్స్ మీకైతే ఇందులో బేసిక్గా రావాల్సింది ఆల్ఫాబెట్స్, ఏ నెంబర్ ఏంటి అనేది అయితే తెలుసుంటే చాలండి. మీరైతే చాలా ఈజీగా అయితే ఈ క్వశ్చన్స్ అయితే చేస్తారు. కానీ నేను మీకైతే ఇక్కడ ఒక హింట్ అయితే చెప్తానండి. మీకు ఎప్పుడన్నా క్వశ్చన్ అనేది ఒకసారి క్వశ్చన్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ దట్ వెన్ sequentially placed in the blanks of the given series will complete the series. మనకైతే ఇక్కడైతే ఒక సిరీస్ అయితే ఇచ్చారండి. ఆ బ్లాంక్స్లో మనమైతే ఏ లెటర్ అయితే ఫిల్ చేయాలి అని అయితే వాడైతే అడుగుతున్నాడు. సో ఎప్పుడన్నా సరే మనకి ఇటువంటి క్వశ్చన్ కానీ వస్తే మీరు ఎప్పుడన్నా ఒక హింట్ అయితే చూసుకోండి. ఇటువంటి క్వశ్చన్ కానీ వస్తే ఒకసారి ఫస్ట్ ఆఫ్ అంటే దీనిలో చాలా రకాలైతే ఇస్తాడండి, అన్నీ ఈక్వల్గా ఉంటాయని చెప్పను. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి మొత్తం ఆ లెటర్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి కౌంట్ చేసుకోండి. మనం ఇక్కడ ఈ క్వశ్చన్కి చూస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. సో మొత్తం అయితే మనకి ఇక్కడ 22 అయితే ఉన్నాయండి. మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇక్కడ చూస్తే మనకైతే మొత్తం అయితే 22 ఆల్ఫాబెట్స్ అయితే ఉన్నాయండి. 22 ఆల్ఫాబెట్స్కి వచ్చేసరికి మనమైతే దీన్ని అయితే స్ప్లిట్ చేయాల్సి ఉంటుందండి. మనమైతే దీన్ని ఫ్యాక్టర్స్గా లేదంటే ఇలా స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి దీన్ని మనం ఎలా స్ప్లిట్ చేయొచ్చు, 11 into 2గా స్ప్లిట్ చేయొచ్చు. 3 6 7 8 9 10 11 అంటే ఇలా ఇక్కడికైతే వస్తుందండి. సో మీరు ఇది అబ్జర్వ్ చేయొచ్చు. మనకైతే ఇంత పెద్ద ఆప్షన్ అయితే లేదు కింద దానిలో. మనం అలా కాకుండా ఒకసారి నియర్ బై 22 అంటే దాన్ని మనం ఒకసారి 20 అని అయితే అనుకుందాం. 20 అంటే 4 లెటర్స్ లెక్క మనమైతే 5 పార్ట్స్ అయితే తీసుకుందామండి. ఇక్కడ 4 లెటర్స్ లెక్క మనమైతే 5 పార్ట్స్ అయితే ఇక్కడ తీసుకుందాం. మనం ఇక్కడ 20 అని తీసుకుందాం. 20లో 4 పార్ట్స్ లెక్క 5 పార్ట్స్ అయితే తీసుకుందాం. 4 లెటర్స్ లెక్క 1 2 3 4 1 2 3 4 1 2 3 4 సారీ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 లాస్ట్కి అయితే 2 అయితే రిమైనింగ్ అయితే ఉన్నాయండి. మనమైతే ఇక్కడ చూడొచ్చు. మనం డివైడ్ చేసుకున్న దానిలో సెకండ్ బాక్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే MNLL అని ఉంది. మనం ఫస్ట్ బాక్స్ చూసేసరికి MNLL
ఎల్ ఉండి పక్కనైతే మనకి గ్యాప్ ఉందండి. సో మనం సెకండ్ బాక్స్ ఆధారంగా మనమైతే ఇక్కడ ఎల్ అయితే ప్లేస్ చేయొచ్చు. సో మనం ఆప్షన్లో ఒకసారి చూసుకుంటే ఫస్ట్ లెటర్ వచ్చేసరికి ఇక్కడైతే ఎన్ ఉందండి. సో ఇదైతే ఆన్సర్ అయితే కాదండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏముంది, ఎల్ అయితే ఉందండి. నెక్స్ట్ వచ్చేసరికి 2 డాట్స్ వచ్చి నెక్స్ట్ అయితే ఎల్ఎల్ అయితే ఉందండి. సో మనం ఇక్కడ ఏమనుకోవాలి, ఎంఎన్ అని చూడాలండి. సో ఎంఎన్ ఎక్కడుందండి, ఇక్కడైతే ఉంది. దీనిలో ఎన్ఎం ఉంది, దీనిలో ఎన్ఎన్ ఉంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవ్వచ్చు, మనం ఒకసారి అయితే చూద్దాం. ఎల్ఎంఎన్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ బాక్స్ చూసేసరికి M-LL అయితే ఉందండి. ఈ డాష్ ప్లేస్లో అయితే మనమైతే ఇక్కడ ఎన్ అయితే పెట్టుకోవచ్చు. సో మనకి ఇక్కడ చూస్తే ఆప్షన్ వెరిఫికేషన్ బట్టి కూడా మనం ఇక్కడ వెళ్ళొచ్చండి. సో మనకి ఇక్కడ ఆన్సర్ అయితే ఆప్షన్ డి అనేది మన యొక్క ఆన్సర్ అండి. వచ్చేసరికి ఇది MNLL అనేది అయితే రిపీట్ అవుతూ వస్తుందండి. సో మనం ఇక్కడ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళేసరికి సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మీరు చూడొచ్చు. మీకైతే ఈ క్వశ్చన్ చూస్తే ముందు క్వశ్చన్లో అయితే లేదు, ఇది డిఫరెంట్గా ఉంది. క్వశ్చన్ ఒకసారి అయితే చూద్దాం. సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ క్యాన్ రీప్లేస్ ద క్వశ్చన్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఇవి ఏ మోడల్లో అయితే పెట్టారో, ఇవి అయితే ఏ వాళ్ళ లాజిక్లో పెట్టారో మనం ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఇందులో ఉన్న వాటిలో ఒకటి ఆ లాజిక్ని అయితే ఫాలో అవుతుంది. అది ఏంటి అన్నది అయితే చూసి అయితే పెట్టాలి. మనమైతే ఒకసారి క్వశ్చన్ అయితే చూద్దాం. GSI ITD KUY MVT అలానే OWO. ఇక్కడ వచ్చేసరికి క్వశ్చన్ మార్క్ అయితే ఇక్కడ మనకైతే ఇచ్చారండి. ఇక్కడ మనం చూడొచ్చు, మనకి జీ ఇచ్చారండి. జీ అంటే ఇక్కడ మనకి ఎంత, 7. ఆల్ఫాబెట్స్లో చూసుకుంటే మనకైతే జీ వచ్చేసరికి 7, ఐ వచ్చేసరికి మనకైతే 9 అండి. ఇక్కడ కే వచ్చేసరికి 11, కే వచ్చేసరికి 11, ఎం వచ్చేసరికి 13, ఓ వచ్చేసరికి 15. మీరైతే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 7, 9, 11, 13, 15 అంటే దీనికి +2 +2 +2 +2 ఇలా అయితే వెళ్తుందండి. సో మనం ఇక్కడ ఓకి +2 అంటే 15 + 2 అంటే ఇక్కడ మనకి 17 అండి. 17 అంటే క్యూ, 17 అంటే క్యూ అండి. సో ఫస్ట్ లెటర్ వచ్చేసరికి క్యూ అయితే మనకి ఫస్ట్ లెటర్ అండి. సో అలానే ఇప్పుడు సెకండ్ చూసేసరికి STUVW అయితే ఇచ్చారండి. మనకి ఇక్కడ ఎస్ వచ్చేసరికి మనకైతే 19, టీ వచ్చేసరికి 20, యూ వచ్చేసరికి 21, వి వచ్చేసరికి 22, డబ్ల్యూ వచ్చేసరికి 23. సో మనకి ఇక్కడ ఏమైంది మీరు అబ్జర్వ్ చేస్తే +1 19 + 1 20 +1 21 +1 22 +1 23. సో డబ్ల్యూకి మనం ఇక్కడ +1 అయితే చేయాల్సి ఉంటుంది. సో +1 చేస్తే 24 అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఎక్స్ అయితే వస్తుంది. సో క్యూఎక్స్. మనం ఇక్కడ ఆప్షన్లోకి చూస్తే ఆప్షన్ ఏ అయితే కాదు, ఆప్షన్ బి అయితే కాదు, ఎందుకంటే ఫస్ట్దే ఇక్కడ జే అయితే ఇచ్చారండి. సో అదైతే కాదు. సో ఇక్కడ మనం సిడీకి వచ్చేసరికి ఫస్ట్ అయితే క్యూ ఉంది. సో రెండింటిలో ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఎక్స్ అయితే వచ్చింది. సో ఎక్స్ అయితే ఆప్షన్ సిలో ఉంది. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అండి ఆన్సర్. అలానే మనం లాస్ట్ది కూడా ఒకసారి చెక్ చేద్దాం. IDYTO. సో మనకి ఇక్కడ వచ్చేసరికి IDYTO క్వశ్చన్ మార్క్. సో మనకి ఇక్కడ ఐకి డీకి ఎంతండి, ఐ అంటే 9, డి అంటే 4, వై అంటే 25, టీ అంటే 20, అలానే ఓ అంటే 15, అలానే ఇక్కడ ఏంటి ఎక్స్. సో ఇక్కడ మనం చూస్తే ఐకి డీకి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి, -5 అయితే ఉంది. డీకి వైకి -5,
వైకి టీకి -5, టీకి ఓకి -5, ఓకి ఎక్స్కి కూడా -5 అయితే ఉండాలండి. సో -5, 15 - 5 అంటే మనకి ఇక్కడైతే 10 అయితే వస్తుందండి. 10 అంటే మనకి ఏంటి, జే అంటే 10 అండి. సో QXJ. చూసారా, మనకి ఇక్కడ ఆన్సర్ అయితే సి అయితే వచ్చిందండి. అలానే మనం నెక్స్ట్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసేసరికి, ఇది చూసారా ఫస్ట్ క్వశ్చన్ మోడల్లో ఉందండి, మీకు చూస్తేనే అర్థమవుద్ది ఈ క్వశ్చన్. సో మనకి ఇక్కడ ఇదైతే ఫస్ట్ క్వశ్చన్ మోడల్లో ఉంది. క్వశ్చన్ అయితే ఒకసారి చూద్దాం. సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ when sequentially placed in blanks of the given series will complete the series. మనమైతే అక్కడ బ్లాంక్స్లో ఏ లెటర్ పెడితే ఆ సిరీస్ అయితే కంప్లీట్ అవుతుంది అని అయితే అడిగారు. సో ఇదైతే మనమైతే ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ వచ్చేసరికి ఒకసారి క్వశ్చన్ అయితే చూద్దామండి. డాష్ హెచ్ డాష్ డాష్ సి డి డాష్ పి డాష్ సి డాష్ హెచ్ డాష్ కే డాష్ డిహెచ్ డాష్ కే డాష్ అయితే ఇచ్చారండి. మనం అయితే ఒకసారి చూద్దాం. మొత్తం అయితే మీకు ఆల్రెడీ చెప్పా కదా, ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు అయితే మనమైతే మొత్తం ఎన్ని ఆల్ఫాబెట్స్ ఇచ్చారనేది అయితే చెక్ చేద్దామండి. ఇక్కడ చూస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. చూసారా, మనకి ఇక్కడైతే ఇలా అయితే ఈజీ అవుద్దండి. 20 అయితే ఇచ్చారు. దీన్ని మనం ఎలా స్ప్లిట్ చేయొచ్చు, 5 × 4గా అన్న స్ప్లిట్ చేయొచ్చు, 4 × 5గా అన్న స్ప్లిట్ చేయొచ్చు అండి. మనమైతే ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ హెచ్కి పక్కన డి అయితే ఉందండి. సో మనకి ఇక్కడ స్టార్టింగ్లో కూడా మీరు చూడొచ్చు, హెచ్కి పక్కన ఏం రావచ్చు, డి అయితే వస్తుందండి. సో ఇక్కడ డికి హెచ్కి పక్కన ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇంక రిమైనింగ్ 3 అయితే ఉన్నాయండి. సో మనము 5 5 లెక్క అయితే స్ప్లిట్ చేద్దాం. 5 5 లెక్క అయితే ఒకసారి స్ప్లిట్ చేద్దామండి. 1 2 3 4 5. సో మనకి ఇక్కడ 4 పార్ట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ డికి హెచ్కి పక్కనే ఒక గ్యాప్ వచ్చి దాని తర్వాత ఏముందండి, కే ఉంది అండి ఇక్కడ మనం చూస్తే లాస్ట్లో. సో ఫస్ట్లో కూడా ఇక్కడ మనకి గ్యాప్ ఉంది కదా, కే పెట్టుకుందాం. కే పక్కన ఏముందండి, సి ఉంది. సో లాస్ట్లో ఇక్కడ సి అయితే పెట్టుకుందాం. సెకండ్ వచ్చేసరికి డి పక్కన హెచ్ వస్తుందండి. సో మనకి ఇక్కడ హెచ్ పక్కన అయితే ఏం కనిపిస్తుంది, పి అయితే కనిపిస్తుందండి. సో ఇక్కడైతే పి అయితే పెడదాం. దాని తర్వాత పి తర్వాత ఇక్కడ ఏముందండి, కే అయితే ఉందండి. సో మనకి ఇక్కడ రిపీట్ అవుతున్నది ఏంటి అంటే డిహెచ్ పీకే సి అనేది అయితే రిపీట్ అవుతుందండి. సో ఇక్కడ మనం చూడొచ్చు డిహెచ్ పీకే సి, డిహెచ్ పీకే సి. సో మనం ఇక్కడ ఆప్షన్లోకి చూసేసరికి డి మనకైతే ఇక్కడ ఏముందండి, డి ఒకటి అయితే ఏముంది. సో సెకండ్ ఆప్షన్ అయితే కాదండి, ఫోర్త్ ఆప్షన్ అయితే కాదండి. మీరు చూడొచ్చు స్టార్టింగ్ అది పీతో అయితే స్టార్ట్ అయింది. మనకి ఇక్కడ కావాల్సింది డి తర్వాత పి తర్వాత కే తర్వాత హెచ్ తర్వాత కే తర్వాత డి తర్వాత పి తర్వాత సి తర్వాత పి తర్వాత సి. సో మనకి ఇక్కడ ఆప్షన్ సి అయితే అవుతుందండి. ఇదైతే ఆన్సర్ అండి. అలానే మనం ఇక్కడ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసేసరికి ఇక్కడ ఒకసారి క్వశ్చన్ అయితే ఒకసారి మీరైతే చూడండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి సిఈ GI EDIH GCKG IBMF క్వశ్చన్ మార్క్ అయితే అడిగారండి. మీరైతే ఇక్కడ చూడొచ్చు CEGI నెక్స్ట్ ఏమొస్తుంది అనేది అయితే ఫస్ట్ చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే సి అయితే 3 అండి, ఈ అయితే 5, జీ అయితే 7, ఐ అయితే 9 అండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు +2 3 + 2 5 5 + 2 7 7 + 2 9. సో 9 + 2 అనేది అయితే 11 అండి. 11 వచ్చేసరికి మనకి కే అయితే 11 అండి. సో మనం ఇక్కడ ఆప్షన్ కే ఒకసారి చూసుకుంటే
ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్లో అయితే ఎం ఉంది, తర్వాత క్యూ ఉంది, తర్వాత కే ఉంది, తర్వాత ఓ ఉందండి. మనకైతే ఫస్ట్ వచ్చింది కే కాబట్టి మీరైతే ఎగ్జామ్లో ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా మీరైతే కాన్ఫిడెంట్గా కానీ చేసుంటే కరెక్ట్గా అనిపిస్తే మీకు కే చూడంగానే మీరైతే ఆప్షన్ సి ఆన్సర్ అనేది అయితే మీరైతే పెట్టేసేయచ్చండి. అలానే మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే క్వశ్చన్ నెంబర్ అయితే 5. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసరికి select the combination of letters that when sequentially placed in the blanks of the given series will complete the series. సో ఈ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే XY డాష్ XY డాష్ డాష్ ZXY X డాష్ డాష్ XY XY డాష్ 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 అయితే ఇచ్చాడు. సో మనం ఈ క్వశ్చన్లో ఫస్ట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయి అనేది అయితే మనమైతే ఇప్పుడు కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇది కూడా మనకైతే ఇక్కడ 20 లెటర్స్ అయితే ఇచ్చారండి. దీన్ని ఇందాక మనం చెప్పుకున్నట్టు 5x4 రాసుకోవచ్చు, మనం 4x5 కూడా రాసుకుందాం. కానీ ఎలా స్ప్లిట్ చేయాలి అనేది అయితే ఒకసారి క్వశ్చన్ చూసి అయితే డిసైడ్ అవ్వాలండి. సో మనకి ఇక్కడ చూసేసరికి XYX XYXY XYXY అనేవి అయితే కామన్గా కనిపిస్తున్నాయండి. సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనకైతే XYకి పక్కన ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే మనకి Z అయితే ఇచ్చారండి. సో మనం ఇక్కడ 4గా డివైడ్ చేస్తే ఇలా అయితే డివైడ్ అవుతుందండి. 4గా డివైడ్ చేస్తే Y డాష్ డాష్ Z వస్తుంది, కానీ మనకి ఇక్కడ ఉన్నది X అండి. సో ఒకసారి అయితే మనం 5గా అయితే డివైడ్ చేద్దాం. 3 4 5 3 4 5 5గా డివైడ్ చేద్దాం. ఇప్పుడు మనం చూస్తే XY ఉంది, ఇక్కడ XY ఉంది, ఇక్కడ 2 ఖాళీ ఉంది, Z ఉంది, XY ఉంది. సో ఇక్కడ XY పక్కన ఏముందండి, ఇక్కడ మనకి Z అయితే ఉంది. సో మనకి ఇక్కడ వస్తున్న సిరీస్ అయితే XYZ అయితే వస్తుందండి. మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఏం రాయాలండి, XY. సో ఇక్కడ ఏమొస్తుంది, X తర్వాత Y, దాని తర్వాత Z, దాని తర్వాత Z XY. సో XYZ అన్న సిరీస్ అయితే ఇక్కడైతే మనకి రిపీట్ అవుతుందండి. మనమైతే ఇప్పుడు ఆప్షన్లో చూద్దాం. ఫస్ట్ మనకి ఏమొచ్చింది, ఇక్కడ Z అయితే వచ్చింది, దాని తర్వాత X వచ్చింది, దాని తర్వాత Y వచ్చింది, దాని తర్వాత Y వచ్చింది మనకి ఇక్కడ మళ్ళీ, దాని తర్వాత Z వచ్చింది, దాని తర్వాత Z, దాని తర్వాత X అయితే వచ్చిందండి. X దాని తర్వాత Y అయితే వచ్చింది. సో మనం ఇది ఆప్షన్లో చూస్తే ZXYYZ ZXYYZ ZXZ ఉందండి. ఇక్కడ మనకైతే ఇక్కడ వచ్చింది Y వచ్చింది. సో ఆప్షన్ ఏ అయితే కాదు. అలానే ZYY అయితే ఉందండి. సో ఇది కాదు. నెక్స్ట్ ZXYY ZZXY. సో ఆప్షన్ సి అయితే మనకు వచ్చినట్టు ఉందండి. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి. అలానే మనం క్వశ్చన్ నెంబర్ 6కి వెళ్ళేసరికి క్వశ్చన్ నెంబర్ 6 అయితే ఏమి ఇచ్చారంటే మనకి ఇక్కడ సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ ఫ్రమ్ అమాంగ్ ద ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. మనకైతే ఇక్కడ క్వశ్చన్ మార్క్లో అయితే ఏదైతే వస్తుంది, కింద దానిలో ఏదైతే వీటికి సేమ్గా ఉంది అనేది అయితే చూడమంటున్నారండి. మనం ఇక్కడ చూస్తే ADF GJL MPR క్వశ్చన్ మార్క్ YBD అయితే ఇచ్చారండి. మనం ఇక్కడైతే చూడొచ్చు AGM క్వశ్చన్ మార్క్ Y అయితే ఉంది. ఇది చూసేసరికి ఏ అంటే మనకి ఇక్కడ 1 అండి, G అంటే 7, M వచ్చేసరికి 13. నెక్స్ట్ ఏమొస్తుంది అనేది అయితే చూద్దాం. మనకి ఇక్కడ చూసేసరికి ఏకి జీకి 1కి 7కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి, +6 ఉంది. జీకి ఎంకి మధ్య డిఫరెన్స్ +6 ఉంది. సో దీనికి కూడా ఒకసారి అయితే మనం +6 చేసి చూద్దాం. 13 + 6 అంటే 19 అండి. 19 వచ్చేసరికి మనకి ఇక్కడ 19 అయితే S అండి. 19 అంటే మనకి ఆల్ఫాబెట్స్లో S వస్తుంది. దాని తర్వాత 19కి +6 అనేది యాడ్ చేస్తే
25 వచ్చేసరికి వై ఇక్కడైతే మనకు ఆల్రెడీ ఇచ్చారండి. సో ఎస్ అనేది అయితే ఆప్షన్స్ అన్నింటిలో ఎస్ అయితే స్టార్టింగ్ ఇచ్చారండి. సో మనం దీన్ని ఇంకా ముందుకైతే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ చూసేసరికి డి అంటే 4 అండి, జే అంటే 10, పి వచ్చేసరికి మనకి 16 అయితే అవుతుందండి. అలానే నెక్స్ట్ మనకి ఏమొస్తుందో చూద్దాం. 4, 10, 16 వచ్చేసరికి దీనికి కూడా +6 అయితే యాడ్ అవుతుందండి. సో 16 + 6 అంటే 22 అంటే వి. సో మనకి ఇక్కడ ఆన్సర్ అయితే ఎస్వి అయితే రావాలండి. ఒకసారి చూద్దాం. ఎస్వితో అయితే మనకి ఇక్కడ ఆప్షన్ బి ఉంది, ఆప్షన్ సి రెండు ఉన్నాయండి. సో థర్డ్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఎఫ్ వచ్చేసరికి 6, ఎల్ వచ్చేసరికి 12, ఆర్ వచ్చేసరికి 18. నెక్స్ట్ అనేది అయితే ఒకసారి చూద్దాం. సో 6కి 12కి +6 అండి, 12కి 18కి కూడా +6 అండి. సో దీనికి కూడా మనం +6 అయితే యాడ్ చేస్తున్నాం. 18కి +6 యాడ్ చేస్తే 24 అండి. 24 అంటే మనకి ఇక్కడ ఎక్స్ అండి, 24 అంటే. సో ఎస్విఎక్స్ అనేది అయితే ఆన్సర్. సో మనకి ఇక్కడ ఆన్సర్ అయితే ఆప్షన్ సి అయితే ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ అయితే 7 అండి. క్వశ్చన్ నెంబర్ 7 అయితే మీరు చూడొచ్చు. సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ దట్ క్యాన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. క్వశ్చన్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఫాలోయింగ్ సిరీస్లో ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో అయితే మనకైతే ఏమొస్తుంది అని అయితే అడిగారండి. మనమైతే ఇక్కడ చూద్దాం. ANDRDKJL GHPF JEVZ XPYHN అనైతే మనకైతే ఇచ్చారండి క్వశ్చన్లో. మనం ఇక్కడ చూడొచ్చు ADGJX. మనమైతే ఫస్ట్ అయితే ఫైండ్ చేద్దాం. మనకి ఇక్కడ ఏ అంటే 1 అండి, డి అంటే 4, జీ అంటే 7, జే అంటే 10. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్. ఇక్కడ మనం చూస్తే +3, 4 + 3 7, 7 + 3 10. సో 10 + 3 అంటే మనకి ఇక్కడ 13 అండి. 13 అంటే మనకైతే ఎం అయితే వస్తుంది. సో ఎం అనేది మీరు ఆప్షన్లో చూస్తే మొత్తం 4 ఆప్షన్స్లో కూడా స్టార్టింగ్ అయితే ఎం ఉందండి. సో అలానే నెక్స్ట్ వచ్చేసరికి NKHE అయితే ఉందండి. ఈ అంటే 5, హెచ్ అంటే 8, కే అంటే 11, ఎన్ అంటే 14. సో మనం ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా మనం చూసుకుంటే 5 + 3 8. సో 3 + 8 11, 11 + 3 అంటే 13. సో 14లో నుంచి -3 చేసిన 11 వస్తుంది, 11కి +3 చేసిన 14 అయితే వస్తుందండి. సో 11 - 3 8, 8 - 3 5, 5 - 3 మనకు వచ్చేసరికి 2 అంటే మనకి ఇక్కడ ఏమొస్తుందండి, బి అయితే వస్తుంది. సో ఎంబి అనేది ఎన్ని ఆప్షన్లో ఉందైతే చూద్దాం. 4 ఆప్షన్స్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఎంబి అయితే ఉందండి. సో మనం నెక్స్ట్ అయితే ఒకసారి చూద్దాం. అలానే మనకి DJPVX. సో మనం ఇక్కడ మనకి DJPVX అయితే ఉందండి. సో మనకి ఇక్కడ డి అంటే 4, జే అంటే 10, పి వచ్చేసరికి మనకి ఇక్కడ 16, వి వచ్చేసరికి మనకి ఇక్కడ 22 అయితే ఉందండి. నెక్స్ట్ మనం ఇక్కడ ఫైండ్ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుందో అయితే మనమైతే ఫైండ్ చేయాలి. మీరు ఇక్కడ చూడొచ్చు 4 + 10, 4కి 10 ఎలా అయింది, +6 చేస్తే 10 అవుతుందండి. 10కి +6 చేస్తే 16, 16కి +6 చేస్తే 22. సో అలానే మనకి ఇక్కడ 22కి అయితే మనమైతే +6 అయితే చేసామండి. 22కి +6 అనేది చేస్తే మనకైతే మళ్ళీ అగైన్ బి అయితే వస్తుందండి. సో ఇక్కడ మనకైతే 22కి +6 అయితే చేసామండి. మనకి ఇక్కడైతే 28 వచ్చింది. మనకి ఆల్ఫాబెట్స్ ఉండేవైతే 26 అండి. సో నెక్స్ట్ మనకు వచ్చేది మళ్ళీ అగైన్ ఏ బి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఏ మనం 27గా తీసుకుంటే బి అనేది అయితే 28 అండి. సో అందుకే మనకి ఇక్కడ బి అయితే వచ్చిందండి. ఎంబిబి అయితే ఆన్సర్ అండి. సో మనకి ఇక్కడ ఆప్షన్లో మీరు చూడొచ్చు ఎంబిబి అనేది అయితే
3 ఆప్షన్స్లలో అయితే 2 ఆప్షన్స్లలో అయితే ఉందండి. సో డి ఉన్ను ఏ అయితే ఆన్సర్ కాదండి. అలానే నెక్స్ట్ మీరు చూస్తే ఆర్ ఎల్ ఎఫ్ జెడ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉందండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఆర్ ఎల్ ఎఫ్ జెడ్ ఎక్స్ అయితే ఉందండి క్వశ్చన్ మార్క్. మనకి ఇక్కడ ఆర్ వచ్చేసరికి 18, ఎల్ వచ్చేసరికి 12, ఎఫ్ వచ్చేసరికి 6, జెడ్ వచ్చేసరికి 26. ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. మీరు దీన్ని ఇక్కడ 26 అనేది మనకి 2 విధాలుగా అయితే ఉంటుందండి. మనమైతే 26 నుండి అయితే క్యాలిక్యులేట్ చేద్దాం, లేదంటే మనం ఇటు నుంచి కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇటు నుంచి చేస్తే మైనస్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇటు నుంచి చేస్తే యాడ్ చేసుకుంటూ రావాలి. సో మనం ఇక్కడ చూడొచ్చు 18కి -6 అనేది చేస్తే 12 అయితే వస్తుంది. 12కి -6 చేస్తే 6 వస్తుంది. ఎఫ్కి -6 చేస్తే జెడ్ అయితే వస్తుంది. సో 26కి -6 చేస్తే మనకి ఇక్కడైతే 20 అయితే వస్తుందండి. సో మనకి ఇక్కడ 20 అనేది టీ అండి. టీ అంటే 20. సో మనకి ఇక్కడ చూడొచ్చు ఆప్షన్ బిలో అయితే ఇచ్చాడు టీ అని చెప్పి. సో ఆప్షన్ బి అయితే ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ అయితే 8. ఇక్కడ మనమైతే క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద లెటర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో మనమైతే ఇక్కడ చూడొచ్చండి క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే DEZIVM అయితే క్వశ్చన్ ఇచ్చారండి. సో ఇక్కడ మనం చూడొచ్చు DEZIVM అయితే ఇచ్చారు. మనమైతే ఇక్కడ డి చూస్తే 4, ఐ చూస్తే 5, జెడ్ అంటే 26, ఐ అంటే 9. సో ఇలా చూస్తే మీకు ఇక్కడ దీని మధ్య ఎటువంటి కనెక్షన్ అయితే కనిపించట్లేదు. సో మనం ఇంకో విధంగా అయితే ఒకసారి ఆలోచిద్దాం. MVM అయితే ఇచ్చారు. మనం ఇక్కడ ఒకసారి ఆల్టర్నేటివ్గా కూడా చూసుకుందామండి. ప్రతి క్వశ్చన్ మీకు నార్మల్గానే ఇస్తాడని అయితే మీరు అనుకోవద్దు. ఆల్టర్నేటివ్ కూడా చూద్దాం. ఇక్కడ మనం చూస్తే డి వచ్చేసరికి మనకి 4 అండి, జెడ్ వచ్చేసరికి మనకి 26 అండి, అలానే మనకి వి వచ్చేసరికి 22 అండి, అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి తెలీదు 4, 26, 22. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకైతే ఇక్కడ -4 అయితే అవుతుందండి. సో వి అంటే 22కి -4 అనేది మనం చేస్తే 18 అండి. సో 18 వచ్చేసరికి మనకైతే ఆర్ అనేది అయితే వస్తుందండి. సో ఇక్కడ మీరు ఆప్షన్ ఏ అయితే చూడవచ్చు. ఆప్షన్ ఏ అయితే దీని ఆన్సర్ అండి. అలానే నెక్స్ట్ మనం 9th క్వశ్చన్కి వెళ్ళేసరికి సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అండ్ కంటిన్యూ ద గివెన్ సిరీస్. సో మనం ఇక్కడ వచ్చేసరికి ఏమి ఇచ్చాడంటే ఈ క్వశ్చన్ మార్క్లో ఏదైతే సరిపోతుందో చెప్పండి అని అడుగుతున్నాడు. సో మనం ఇక్కడ చూడొచ్చు KWXNSAQODTKGWGL క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చారండి. సో మనం ఇక్కడ చూడొచ్చు KNQTWX ఏంటనేది అయితే ఫైండ్ చేద్దాం. సో మనకి ఇక్కడ కే వచ్చేసరికి కే అంటే మనకి ఇక్కడ 11 అండి, ఎన్ వచ్చేసరికి 14, క్యూ వచ్చేసరికి 17, టీ వచ్చేసరికి 20, డబ్ల్యూ వచ్చేసరికి 23. మీరు ఇక్కడ చూస్తే 11కి +3 యాడ్ చేస్తే 14, 14కి +3 యాడ్ చేస్తే 17, 17కి +3 యాడ్ చేస్తే 20, 20కి +3 యాడ్ చేస్తే 23. సో మనం ఇక్కడ ఏం చేయాలి, 23కి కూడా +3 అనేది యాడ్ చేయాలి. సో 23 + 3 అంటే 26, 26 అంటే మనకి ఇక్కడ జెడ్. సో మనకి ఇక్కడ ఆప్షన్లో చూడొచ్చు ఫస్ట్ ఏ ఉంది, సి ఉంది. సో ఇవైతే ఆన్సర్ అయితే కాదండి. సో మనకి ఇక్కడ జెడ్ 2 ఆప్షన్లో అయితే ఉంది. మనం నెక్స్ట్ది కూడా ఒకసారి చెక్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి WSOKG అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ వచ్చేసరికి డబ్ల్యూ అంటే మనకి ఇక్కడ 23 అండి, ఎస్ వచ్చేసరికి 19 అండి, అలానే ఓ వచ్చేసరికి 15,
కే వచ్చేసరికి 11, జీ వచ్చేసరికి 7. సో మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడైతే మీకు మైనస్ అవుతూ వెళ్తుందండి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మైనస్ అంటే ఇక్కడ మనకి -4, -4, -4, -4 అయితే అవుతుందండి. సో 7 - 4 అంటే 3 వచ్చేసరికి మనకి ఏమొస్తుందండి, సి అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ ఆప్షన్ డి చూడొచ్చు, మనకైతే ZC అని అయితే ఇచ్చారు. సో మీరు ఇంకా థర్డ్ వన్ అయితే చెక్ చేయాల్సిన అవసరం అయితే లేదండి, మీరు డైరెక్ట్గా ఆన్సర్ అయితే పెట్టేసేయచ్చు. ఆప్షన్ డి అనేది ఆన్సర్. అలానే మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళేసరికి క్వశ్చన్ నెంబర్ 10. ఇక్కడ మనం చూసేసరికి సెలెక్ట్ ద లెటర్స్ పెయిర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ క్యాన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అండ్ కంటిన్యూ ద గివెన్ సిరీస్. ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఏదైతే ఫిట్ అవుతుంది అని అయితే అడిగారండి. మనం ఇక్కడ క్వశ్చన్ అయితే చూద్దాం. ANCL క్వశ్చన్ మార్క్ GHIF. మీరైతే ఇక్కడ చూడొచ్చు AC క్వశ్చన్ మార్క్ GI. ఏకి సికి డిఫరెన్స్ ఎంత, +2. సికి నెక్స్ట్ జీకి ఐకి +2. సో ఇక్కడ కూడా మేబీ +2 అయితే ఒకసారి అయితే చూద్దాం. సికి +2 అనేది చేస్తే మనకైతే ఈ అయితే వస్తుందండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఆప్షన్ బి అవ్వదు, ఆప్షన్ డి అయితే అవ్వదు, అవి డీతో స్టార్ట్ అయ్యాయి, మనకి స్టార్ట్ అవ్వాల్సింది అయితే ఈతో. అలానే సెకండ్ వన్ కూడా చెక్ చేద్దాం. NL క్వశ్చన్ మార్క్ HF అయితే ఇచ్చారండి. సో మనం ఇక్కడ N అయితే 14 అండి, L అయితే 12, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది, H అయితే 8, Fకి వచ్చేసరికి 6. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అయితే -2 అయితే అవుతుంది, -2. సో 12 - 2 అంటే 10 వచ్చేసరికి మనకైతే J అండి, 10 అంటే. సో ఈ J అనేది ఆప్షన్ సి అయితే ఆన్సర్ అండి ఈ క్వశ్చన్కి. అలానే నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్కి వెళ్దామండి. నెక్స్ట్ 11th క్వశ్చన్ వచ్చేసరికి సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ దట్ వెన్ సీక్వెన్షియల్లీ ప్లేస్డ్ ఇన్ ద బ్లాంక్స్ విల్ క్రియేట్ ఏ లాజికల్ ప్యాటర్న్. ఇదైతే ఈ బ్లాంక్స్లో ఏదైతే లెటర్ ఏదైతే వస్తుంది, ఈ బ్లాంక్స్లో ఏది ఫిట్ అవుతుంది అని అయితే అడిగారండి. మనమైతే ఇక్కడైతే చూడొచ్చు, ABC DCDED-E-B అయితే ఇచ్చారండి. మనమైతే ఇక్కడ మొత్తం ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయని అయితే ఒకసారి అయితే చెక్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అయితే ఇచ్చారండి. సో 15ని మనం ఎలా డివైడ్ చేసుకోవచ్చు అంటే 5 × 3 అన్న చేసుకోవచ్చు, 3 × 5గా అన్న తీసుకోవచ్చు అండి. సో మనమైతే ఎప్పుడన్నా మ్యాథ్స్ ఫస్ట్ అయితే చిన్నగానే దాన్ని అయితే డివైడ్ చేయాలండి, అది సెట్ అవ్వకపోతే అప్పుడు పెద్దగా ట్రై చేయాలి. సో మనమైతే 3గా 5 పార్ట్స్ అయితే తీసుకుందాం. ఇక్కడైతే మనకి ABC అని అయితే ఇచ్చారండి. మనకైతే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి CDE అని అయితే ఇచ్చారు. సో ABC. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏమేమి వచ్చే ఛాన్స్ ఉందండి, మనమైతే ఇక్కడ BC ఆప్షన్లో ఒకసారి చూస్తే రెండు ఆప్షన్స్లలో మనకైతే BC అని అయితే ఇచ్చారు. ఒకసారి అదైతే ఆప్షన్ వెరిఫికేషన్ బట్టి చూసుకుంటూ అయితే వెళ్దాం. ఇక్కడ మనకి BC అని అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ABC. సో మళ్ళీ ఏమి ఇచ్చాడు, ఈ రెండింటితో కలిపి నెక్స్ట్ ఇంకో D అనేది అయితే ఆల్ఫాబెట్ అనేది యాడ్ చేశారు. సో ఇక్కడ మీరు చూస్తే CD, దాని నెక్స్ట్ ఏంటి E అనేది అయితే యాడ్ చేశారు. సో ఇక్కడ ఏమొస్తుంది, DE తర్వాత ఏమొస్తుందండి మనకి ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకైతే A అయితే పెట్టవచ్చు. దాని తర్వాత EA, ఎందుకంటే ఇక్కడ B అనేది ఇచ్చాడు కాబట్టి A అనేది అయితే ఇక్కడ పెట్టుకోవాలండి మనం. సో ఇక్కడ మనం చూస్తే BCEAA. సో BCEAA. సో మనకి ఇక్కడ ఆప్షన్ B అయితే ఆన్సర్ అండి దీనికి వచ్చేసరికి. అలానే మనం నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్కి అయితే వెళ్దాం. సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ దట్ క్యాన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. నెక్స్ట్ వచ్చేసరికి
ఏమిచ్చాడంటే మనకి ఇక్కడ BZA DYC FXE HWG క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చారండి. మీరు ఇక్కడైతే చూడొచ్చు BDF HB 2 4 6 8. సో +2 +2 +2 +2 అయితే వెళ్తుందండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు 8 + 2 అంటే మనకి ఇక్కడ 10 అంటే ఏమొస్తుందండి మనకి జే అనేది అయితే ఆప్షన్ ఏ అయితే కాదు, మిగతా వాటిలో ఏదైనా ఆన్సర్ అయితే అవ్వచ్చండి. అలానే మనం ఇక్కడ చూస్తే ZYXW. సో మనకి ఇక్కడ జెడ్ అంటే 26 25 24 23. సో ఇక్కడ -1 -1 -1 అయితే అవుతుందండి. సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి 23 - 1 అంటే 22 అంటే మనకి ఇక్కడ వి అయితే అవుతుందండి. సో ఇక్కడైతే యు అని ఇచ్చారు. సో ఆప్షన్ బి కూడా ఆన్సర్ అయితే కాదండి. అలానే మనం లాస్ట్ది అయితే చెక్ చేద్దాం. ACEG క్వశ్చన్ మార్క్. సో ACEG క్వశ్చన్ మార్క్ వచ్చేసరికి ఏ అంటే 1 3 5 7. సో మనకైతే మీరు ఇక్కడ చూడొచ్చు +2 +2 +2 +2. సో 7 + 2 అంటే ఇక్కడ 9 వచ్చేసరికి మనకి ఏమొస్తుందండి, ఐ అంటే మనకి ఇక్కడ 9. సో మనకి JVI. సో ఆప్షన్ డి అయితే ఆన్సర్ అండి. JVI ఆప్షన్ డి అయితే మనకి ఇక్కడ ఆన్సర్. అలానే మనం నెక్స్ట్ 13th క్వశ్చన్ వచ్చేసరికి select the combination of letters that when sequentially placed in the blanks will create a repetitive pattern. మనకి ఇక్కడ రిపిటేటివ్ ప్యాటర్న్లో ఏదైతే ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో అయితే వస్తుంది అనేది అడుగుతున్నారండి. సో మనమైతే ఇక్కడైతే చూడొచ్చు C-BB-AB-AC. సో మీరైతే ఫస్ట్ అయితే ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు నేను ఏం చెప్పానండి, ఫస్ట్ అయితే మొత్తం ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి అని అయితే మీరైతే చెక్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. సో 18ని మనం ఎలా చేయొచ్చండి ఫ్యాక్టర్స్లో? సో 6 × 3గా అయితే చేసుకోవచ్చు. సో మనమైతే ఇక్కడైతే చూద్దామండి ఎలా అయితే అవుతుందో. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6గా 3 పార్ట్స్ అయితే తీసుకున్నా. మనమైతే ఇక్కడ చూడొచ్చు CAB అంటే సికి బికి మధ్యలో అయితే ఇక్కడ ఏ ఉందండి. సో బికి సికి మధ్యలో ఇక్కడైతే ఏ పెడదాం. అలానే ఇక్కడ సికి పక్కనే ఇక్కడైతే ఏ ఉందండి. సో ఇక్కడ బికి ఏకి సికి పక్కనే ఇక్కడైతే ఏ ఉందండి. ఏ అయితే ఇక్కడ సి అయితే ఉందండి. సో ఇక్కడైతే బి ఉంది కాబట్టి మనమైతే ఇక్కడ బి ప్లేస్ చేద్దాం. సో మనకి ఇక్కడ రిపీటెడ్గా ఏమైతే వస్తుందంటే CABBAC అనేది అయితే రిపీటెడ్గా అయితే వస్తుంది. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు CABBAC. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ చూసేసరికి దీనిదైతే మనకైతే ఫస్ట్ ఏమొచ్చిందండి ACBCB. సో మనకి ACBCB ఆప్షన్ సి అయితే ఆన్సర్ అండి దీనికి. అలానే మనం ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసేసరికి క్వశ్చన్ నెంబర్ 14. The given letter clusters follow a certain pattern. Select the option that gives the correct sequence of the letters that are missing from the letter cluster. ఇచ్చాడండి. ఇక్కడ నెక్స్ట్ అయితే ఇక్కడ మిస్ అయినవి అయితే ఇవ్వమంటున్నాడు. మనమైతే ఇక్కడైతే చూడొచ్చు దీనికి DECAB వాడే డివైడ్ చేసేసాడండి. GJEF KNJJ PQOM. సో మనం ఇక్కడ చూస్తే వాడు ఆల్రెడీ మనకైతే పార్ట్స్గా అయితే డివైడ్ చేసి అయితే ఇచ్చారండి. సో మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు ABCD
డిఈ. సో ఆల్ఫాబెట్స్ అనేది అయితే మనకి ఇక్కడ రివర్స్లో ఇవ్వడం అయితే జరిగిందండి. సో అలానే మనం ఇక్కడ జీజేఎఫ్ఎఫ్ వచ్చేసరికి 2 ఆల్ఫాబెట్స్ అనేవి ఇక్కడ ఈక్వల్గా అయితే ఇచ్చారు ఈ రెండింటికి. సో జీకి జేకి డిఫరెన్స్ ఎంత? జీ అంటే 7, జే అంటే 10, కే అంటే 11, ఎన్ అంటే 14. సో ఈ రెండింటికి +3 అయింది, ఈ రెండింటికి +3 అయింది. దాని తర్వాత ఏమో ఆల్ఫాబెట్స్ కూడా ఇక్కడ 2 ఈక్వల్ ఉన్నాయి, ఇక్కడ 2 ఈక్వల్ ఉన్నాయండి. సో ఇక్కడ మనకి ఈ 2 ఒక వేలో ఇచ్చారు, ఈ 2 అనేది ఒక ఫార్మేట్ అయితే ఫాలో అవుతున్నట్టయితే ఉందండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి ఈడి డిఈ ఎలానా పీక్యూ అలా ఇచ్చాడండి. సో ఇక్కడ మనకి ఏబిసి ఎలా అయితే ఇచ్చారో ఇక్కడ మనకి ఎం, ఇక్కడ ఎన్ నెక్స్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఓపిక్యూ. సో లాస్ట్లో అయితే మనకి ఎన్ అయితే రావాలండి. సో ఇక్కడ మనం చూస్తే లాస్ట్లో ఎన్ వచ్చేదైతే ఒకటే ఒక ఆప్షన్ అయితే ఉందండి. ఆప్షన్ సి అయితే ఎన్ వస్తుంది. ఇక్కడైతే మనకి FF అయితే ఇచ్చారు, ఎఫ్జి. ఆప్షన్లోకి చూస్తే ఇక్కడ ముందు లెటర్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. మనం ఇక్కడ ఎన్ వచ్చింది కదా, ఈ ఈఎఫ్జిజే. సో ఇక్కడ అలానే జేకి ముందు లెటర్ అంటే ఏమొస్తుందండి? ఐ. సో మనకి ఇక్కడ ఆన్సర్ అయితే ఆప్షన్ సి అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసేసరికి క్వశ్చన్ నెంబర్ 16. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అయితే మనకైతే ఇచ్చారండి. ఇక్కడ మనం చూడొచ్చు WSOK. కే అంటే మనకి ఇక్కడ 11 అండి, ఓ అంటే మనకి ఇక్కడ 15 ప్లస్ ఎస్ అంటే మనకి ఇక్కడ 19 ప్లస్ W అంటే 23 అండి. సో ఇక్కడ మనం చూడొచ్చు +4 అయితే అవుతుంది. మనం రైట్ నుంచి లెఫ్ట్కి చూస్తే +4 అవుతుంది, అదే లెఫ్ట్ నుంచి రైట్కి చూస్తే -4 అయితే అవుతుంది. సో నెక్స్ట్ -4 అయితే చేయాలి. 11కి -4 చేస్తే మనకైతే ఇక్కడైతే 7 అయితే వస్తుందండి. సో 7 అంటే మనకి ఇక్కడ జీ అండి. సో 7G ఆప్షన్ అయితే ఆన్సర్ బి అండి. అలానే నెక్స్ట్ 17th క్వశ్చన్ వచ్చేసరికి సెలెక్ట్ ద లెటర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అండ్ కంప్లీట్ ద 4th లెటర్ క్లస్టర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అని అయితే మనకైతే ఇచ్చాడండి ఇక్కడ. సో నెక్స్ట్ 4th లెటర్ అనేది మనల్ని అయితే ఇక్కడ కంప్లీట్ చేయమంటున్నాడు. సో మనం ఇక్కడ చూడొచ్చు CIL QDU PFV KN క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చాడండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సి అంటే మనకి ఇక్కడ 3, ఎల్ అంటే 12, క్యూ అంటే మనకి ఇక్కడ 16, డి వచ్చేసరికి 4, యు అంటే మనకి 21, పి వచ్చేసరికి 16, ఎఫ్ వచ్చేసరికి 6, వి వచ్చేసరికి 22. అలానే నెక్స్ట్ ఇక్కడ మనం కే వచ్చేసరికి 11, ఎన్ వచ్చేసరికి 14, ఐ వచ్చేసరికి ఇక్కడ 9 అండి. సో మీరు ఇక్కడ ఈ లెటర్స్ అనేవి చూస్తే ఇక్కడ మనకైతే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో లాస్ట్ది అయితే అడిగారండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి క్యూ అంటే 17 అండి, 16 కాదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ రెండింటి తాలూకా డిఫరెన్స్ వచ్చేసరికి మిడిల్లో అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఆ రెండింటి డిఫరెన్స్ లేదు, ఫస్ట్ 2 సమ్ చేసిన 3rd లెటర్ అయితే మనకైతే వస్తుందండి. ఎలా అయినా మనమైతే ఇక్కడ ఆన్సర్ అయితే చేయొచ్చు. సో 11 + 14 వచ్చేసరికి 25 వచ్చేసరికి మనకి ఏమొస్తుందండి? వై అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ డి అయితే ఆన్సర్ అండి. అలానే ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూసేసరికి ఐడెంటిఫై ద టర్మ్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ద ఫాలోయింగ్ సిరీస్. కింద అయితే మనకి కొన్ని టర్మ్స్ అయితే ఇచ్చారండి, అందులో ఏది సిరీస్లో కరెక్ట్గా లేదు అని అయితే అడుగుతున్నారండి. మీరైతే ఇక్కడ చూడొచ్చు CDEFGH ABCDలో కంటిన్యూగా అయితే ఇచ్చారండి, +1 చేస్తూ. ఫస్ట్ లైన్ అయితే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయండి. నెక్స్ట్ చూద్దాం, EFGGIJ. మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు,
ఈకి +1 చేస్తే ఎఫ్, ఎఫ్కి +1 చేస్తే జీ, జీకి +1 అనేది మనం చేస్తే ఇక్కడైతే మనకైతే హెచ్ అయితే రావాలండి. కానీ వాళ్ళు ఇక్కడ మనకైతే జీ అయితే మెన్షన్ చేశారు. సో ఈ ఎఫ్జిహెచ్ అనేది ఉంది కదా, ఇదే ఈ సిరీస్లో అయితే రాంగ్ సిరీస్ అండి. సో ఎఫ్జిహెచ్ అనేది ఆప్షన్ ఏ అయితే ఆన్సర్ అండి. అలానే మనం నెక్స్ట్ 19th క్వశ్చన్ చూసేసరికి క్వశ్చన్ నెంబర్ 19 మనకి ఏమి ఇచ్చాడంటే సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ దట్ వెన్ సీక్వెన్షియల్లీ ప్లేస్డ్ ఇన్ ద బ్లాంక్స్ ఆఫ్ ద గివెన్ సిరీస్ విల్ కంప్లీట్ ద సిరీస్. అయితే బ్లాంక్స్లో మనం ఏమైతే ఫిల్ చేయాలి కంప్లీట్ అవ్వడానికి సిరీస్ అనేది అడుగుతున్నాడు. మనమైతే ఇక్కడ ఒకసారి చూద్దాం. బీబీసీసీ డీసీ డిడిఈ డిడి మనమైతే ఇక్కడైతే ఒకసారి చూడొచ్చండి. మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి అనేది ఒకసారి అయితే చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 అయితే ఉన్నాయండి. సో మనం ఇక్కడ 29 లెటర్స్ అయితే ఉన్నాయండి. 29 లెటర్స్ ఉండేసరికి 29 అంటే మనం ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలండి. ఒకసారి అయితే మనం 5 అయితే ఒకసారి స్ప్లిట్ చేసుకొని వెళ్దాం. ఎందుకంటే నియర్ టు 30 ఉంది కదా, ఏమైనా ఒక ఆల్ఫాబెట్ వాడు మిస్ చేసి ఉండొచ్చు, లేదా లాస్ట్లో వదిలేసి ఉండొచ్చు. 5 అయితే ఒకసారి అయితే స్ప్లిట్ చేసుకుంటూ వెళ్దామండి. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. సో లాస్ట్కి అయితే మనకైతే 4 వచ్చాయండి. మీరైతే ఇక్కడైతే చూడొచ్చు బీబీసీసీడి. సో సిసిడిడి ఓకే. ఆల్ఫాబెట్లో ఫస్ట్ అనేవి డబుల్ ఇచ్చి లాస్ట్ సింగిల్ ఇస్తున్నాడండి. మళ్ళీ దీన్నే ఇక్కడ కూడా రిపీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ లెటర్ అయితే ఇస్తున్నాడు. సో మనం ఇక్కడ సి పక్కన ఏమొస్తుందండి, సిసిడిడిఈ. సో నెక్స్ట్ డిడిఈఈఎఫ్. సో ఈఈఎఫ్ఎఫ్జి ఎఫ్ఎఫ్జిజి ఇక్కడ మనకి ఏమొస్తుందండి, హెచ్ అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ జీజీహెచ్ అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, సిఈహెచ్హెచ్. సో ఆప్షన్ బి అయితే ఆన్సర్ అండి. మీరైతే చూడొచ్చు. అలానే నెక్స్ట్ మనం 20th క్వశ్చన్కి వెళ్ళేసరికి సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ ఫ్రమ్ ద అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. మనకి ఇక్కడ క్వశ్చన్ చూసేసరికి ఏసిఈ హెచ్జేఎల్ ఓక్యూఎస్ క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చారండి. ఇక్కడైతే మనం చూడొచ్చు ఏహెచ్ఓ. ఏ అంటే 1, హెచ్ అనేది 8, నెక్స్ట్ ఓ అనేది 15 అయితే ఇచ్చారండి. నెక్స్ట్ అయితే క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చారు. 1 + 7 అంటే 8 + 7 అంటే 15, 15 + 7 వచ్చేసరికి మనకి 22, 22 అంటే మనకి ఏంటంటే ఆన్సర్ వి. సో వి అనేది మీరు ఆప్షన్లో చూస్తే బిలో ఉంది, ఏలో ఉంది. సో ఆప్షన్ సి అండ్ డి అనేది ఆన్సర్ అయితే కాదు. అలానే మనం నెక్స్ట్ చూసేసరికి సిజేక్యూ క్వశ్చన్ మార్క్. సి అంటే మనకి ఇక్కడ 3, జే అంటే 10, క్యూ అంటే మనకి ఇక్కడ నెక్స్ట్ అంటే 17. అలానే నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే దీనికైతే +7 అయితే అయిందండి. సో 17 + 7. సో మనకి ఇక్కడ 17 + 7 అంటే మనకి ఇక్కడ 24 అయితే వస్తుందండి. 24 అంటే మనకి ఇక్కడ ఎక్స్ అండి. సో మనకి ఇక్కడ ఆన్సర్ విఎక్స్ అనేది అయితే రావాలండి. మీరు ఆప్షన్లో ఒకసారి చూసినట్టయితే ఆప్షన్ బిలో విఎక్స్ అనేది అయితే ఇచ్చారు. సో ఆప్షన్ బి అయితే ఆన్సర్ అండి. ఇది ఈరోజుటి సిరీస్లో ఆల్ఫాబెట్స్ తాలూకా టాపిక్లో అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేశామండి. అలానే మీ ఆల్రెడీ నిన్న క్లాస్లో అయితే సిరీస్ ఇన్ ఆల్ఫాబెట్లో నెంబర్ సిరీస్ అయితే డిస్కస్ చేశాను. ఒకసారి ఎవరికన్నా వెళ్ళి చూడాలి అనుకుంటే ఒకసారి అయితే మీరు వెళ్ళి అయితే చూడొచ్చు. అలానే మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా సరే చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే అవసరమైతే షేర్ చేయండి. ఈ వీడియోస్ అనేది మీకు స్టేట్ ఎగ్జామ్కి, సెంట్రల్ ఎగ్జామ్కి, అన్ని ఎగ్జామ్స్కి అయితే యూజ్ అవుతుందండి. అలానే కింద డిస్క్రిప్షన్లో అయితే మా యూట్యూబ్ అండ్ మాది టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ తాలూకా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తామండి. మీరు దాంట్లో వెళ్ళి జాయిన్ అయితే మీకు ఈ వీడియో తాలూకా PDF అయితే మేము దానిలో ప్రొవైడ్ చేస్తామండి.
మీరు వెళ్ళైతే అందులో చెక్ చేయొచ్చు. ఇది ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వే, స్టేట్ ఎగ్జామ్స్కి అన్ని ఎగ్జామ్స్కి అయితే యూజ్ అవుతుందండి. ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.